హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు మీరు చూస్తున్నది బాంబేలో ఫిలిం సిటీ అన్నమాట. ఇది దాదా ఫాల్కే ఫిలిం సిటీ అంటారు. ఇది బాంబేలో ఉంది. అంటే చాలా పెద్దది. అయితే లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కెమెరా డిపార్ట్మెంట్ అంత చూడదగ్గ ఏమీ లోపల లేవు అని తెలిసిందనమాట. సెక్యూరిటీ ఇదంతా చాలా ఫుల్గా ఉంది. అక్కడ ఎంట్రన్స్ గేటు, ఈ బస్సులు ఉన్నాయి కదా, ఈ బస్సులు ఏంటంటే 1000 రూపాయల టికెట్. ఈ బస్సు ఎక్కితే ఫిలిం సిటీ బయటే ఉంటాయి. ఆ బస్సు ఎక్కితే లోపల మొత్తం తిప్పి తీసుకొస్తారనమాట. చూడండి ఎలా ఉందో లోపల. మొత్తం అంతా కూడా అడవి, మొత్తం ఫారెస్ట్ అనమాట. కొండలు, అడవి. అక్కడ సెట్స్ కూడా పెద్దగా లేవు. లోపలికి వెళ్ళాక కొన్ని సెట్లు ఉన్నాయి, అలాగే కొన్ని ఆఫీసెస్ అండ్ కొన్ని ఫ్లోర్స్ అలా ఉన్నాయి. బట్ కానీ వెళ్ళే దారి మొత్తం అంతా కూడా చూడండి, అంటే గేట్ లోపల అన్నమాట. ఇదంతా ఫిలిం సిటీ గేట్ లోపలికి వచ్చిన తర్వాత ఇది మ్యాక్సిమం మొత్తం అంతా కూడా హిల్స్ ఉన్నాయి. ఇలాగా అంటే ఎక్కువ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ మూవీస్ కానీ, లేదంటే కొంచెం హిస్టారికల్ సినిమాలకు సంబంధించిన సెట్స్ కానీ అలా ఏమన్నా వేసుకుంటారేమో. ఇది గవర్నమెంట్కి సంబంధించినటువంటి మహారాష్ట్ర గవర్నమెంట్కి సంబంధించిన ప్రాపర్టీ అనమాట ఈ ఫిలిం సిటీ. హైదరాబాద్లో మన రామోజీ ఫిలిం సిటీ చూసిన వాళ్ళకి బాంబే ఫిలిం సిటీ చూస్తే అది 1% కూడా అక్కడ విషయం లేదు. అది అసలు నచ్చదు కూడా. తెలియని వాళ్ళకి 1000 రూపాయలు టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్తే అక్కడ చూడాల్సింది ఈ కొండలు, గుట్టలు, ఈ చెట్లు, ఇదే ఉంది లోపలంతా. ఎక్కడో ఒక 2-3 సెట్స్ ఉన్నాయి, అవి కూడా నేను తీశాను లోపలికి వెళ్ళిన తర్వాత, అదే ఈ ట్రావెల్లో. కానీ నేనైతే ఫుల్ డిసప్పాయింట్ అయ్యాను. యాక్చువల్గా నేను ఒక పని మీద వెళ్ళాను. నేను ఆటో తీసుకుని వెళ్ళాను లోపలికి. నేను లోపల ఒక మెయిన్ వ్యక్తిని కలవడానికి వెళ్ళాను. ఫిలిం సిటీలో ఉన్న మా గురువు గారు ఒక ఆయన ఉన్నారు. ఆయన కలవడానికి వెళ్ళినప్పుడు నేను ఆటో నన్ను అలో చేశారు డైరెక్ట్గా. నేను లోపలికి వెళ్ళిపోయి వెళ్తూ మొత్తం అంతా ఒకసారి చూపిద్దాం అసలు ఈ ఫిలిం సిటీ ఎలా ఉంది ఏంటి అనేది ఇలా షూట్ చేశాను అనమాట. ఇలాగా అంటే ఏదో ఒక టోల్ గేట్ లాగా, అంటే ఒక న్యాచురల్ సంబంధించిన కొన్ని సెట్స్ ఉన్నాయన్నమాట లోపల. నేను వెళ్ళిన రోజు విపరీతమైన వర్షం కూడా పడుతుంది. అక్కడ ఫుల్ గ్రీనరీ ఉంది. ఫిలిం సిటీ అయితే ఫుల్ గ్రీనరీ, రకరకాలుగా ఉందన్నమాట. అదంతా కూడా 1000 రూపాయలు టికెట్ పెట్టుకొని లోపలికి వెళ్ళి చూడడానికి అయితే ఏం లేదు. చెప్తున్నాను కదా, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో, అదే మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న లొకేషన్స్ కానీ, అంటే ఫిలిం సిటీ రామోజీ ఫిలిం సిటీలో 1% కూడా నాకు అనిపించలేదు లోపల. అది అంటే నేను కూడా బాంబే ఫిలిం సిటీ అంటే నేను చాలా పెద్దగా ఉంటుంది, చాలా ఎక్స్పెక్ట్ చేశాను. చాలా గ్రాండ్గా సెట్స్ అసలు బీభత్సంగా ఉంటాయి. అసలు సినిమాలు హడావుడి షూటింగ్స్తో చాలా బిజీగా ఉంటుంది అనుకున్నాను. కానీ లోపలికి వెళ్ళాక ఎప్పుడో అంతకు ముందు ఇక్కడ కౌన్ బనేగా కరోడ్పతి, తర్వాత జీ సాయిగంప, ఇలాగ కొన్ని సెట్స్ వేసి షూట్ చేసేవారట. ఇప్పుడైతే అవి కూడా లేవు. అక్కడ చూపించేది ఏంటంటే మనకు 1000 రూపాయలు తీసుకుని కూడా ఈ సెట్లో ఇంతకుముందు అమితాబ్ బచ్చన్ గారు ఇది జరిగేది, ఇక్కడ ఇంతకుముందు ఇది జరిగేది, ఇంతకుముందు ఈ సినిమాలు ఇక్కడ తీశారు, ఇంతకుముందు ఇది ఇక్కడ తీశారు, ఇలా చెప్పడానికే సరిపోతుంది. అక్కడ అంతకు మించి ఏం లేదు. అది మీరు కూడా చూస్తారని చెప్పి నేను ఫిలిం సిటీ షూట్ చేయడం జరిగింది. కొంచెం ఈ ఒక్క రోడ్లో మాత్రం కొన్ని చిన్న సెట్స్ ఉన్నాయి. ఈ రోడ్లో మాత్రం ఇలా కొంచెం లోపలికి వెళ్తున్నప్పుడు ఇక్కడ ఒక హైకోర్టు సెట్ ఏదో ఒకటి ఉంది, రెస్టారెంట్ ఉంది, ఏదో హౌసెస్ ఉన్నాయి, నార్త్ స్టైల్ హౌసెస్ కొన్ని ఉన్నాయి. ఇవి చూడండి, ఇది హైకోర్టు అంట. ఇది హైకోర్టు సెట్ అనమాట. ఇది ఇక్కడ ఏంటంటే ఎక్కువ సీరియల్స్ జరుగుతున్నాయి. హిందీ సీరియల్స్ మాత్రం షూట్ చేస్తున్నారు ఈ రోడ్ల మీద, ఇళ్లలో. ఇక్కడ ఉన్నటువంటి 4-5 సెట్స్లో కానీ లొకేషన్స్లో ఎక్కువ హిందీ సీరియల్స్ షూట్ చేస్తున్నారు అనమాట. కొంచెం ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ ఉన్న సీన్స్ కానీ అలా ఉంది ఇక్కడ. మొత్తానికి ఇది ఫిలిం సిటీ అంటే గవర్నమెంట్ మెయింటెనెన్స్ కాబట్టి చూడండి మీకే అర్థమవుతుంది. హౌస్, రెస్టారెంట్స్ ఇలా ఉందన్నమాట. ముంబై వెళ్ళినప్పుడు ఒకవేళ ఫిలిం సిటీ చూడాలి అనుకుంటే మాత్రం డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతుంది. ఇది చూస్తే చాలు మీకు అక్కడ ఫిలిం సిటీ ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది. కానీ అక్కడ ఏంటంటే ఎక్కువ న్యాచురల్ లొకేషన్స్లోనే షూట్స్ జరుగుతున్నాయి.
అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ముంబై. ఎక్సలెంట్. సీ దగ్గర కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కానీ రోడ్స్ కానీ చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి. చక్కగా అందరూ చక్కగా బయట షూట్స్ చేసుకుంటున్నారు హాయిగా. అక్కడే చాలా బాగుంది. న్యాచురల్ లొకేషన్స్లో షూట్స్ ఎక్కువ జరుగుతున్నాయి ముంబైలో. ఎవరైనా సరే ఆల్మోస్ట్ అందరి కొన్ని మాత్రం కొంచెం మెయిన్ స్టూడియో సిటీలో ఉన్నాయంట, ఆ ఫ్లోర్స్లో జరుగుతున్నాయి అన్నమాట. ఇది బొంబాయిలో ఉన్నటువంటి ఫిలిం సిటీ కహానీ అనమాట. మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. అంటే నా దాంట్లో ఇంకా చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. బట్ ఒకసారి ఎవరైనా ఫస్ట్ టైం ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. అదనుకో భయ్. అక్కడ క్యారవాన్స్ మరి ఎన్ని సీరియల్ జరుగుతుంది అక్కడ. సీరియల్ షూటింగ్ సంబంధించిన క్యారవాన్స్.